మన కోసం సిలువ వేయబడి మరణించి పునరుద్ధాడే తిరిగి లేచిన క్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. సిలువలో పలికిన 7 మాటలు ప్రభు ప్రవచనాత్మకంగా ఎంతో బాధలో, ధైర్యముతో, వేదనతో పలికాడు. అవి ఇప్పటికీ ప్రపంచంతో, మానవులతో మాట్లాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మానవులను రక్షిస్తూ దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాయి. 3వ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రభు పలికిన 3వ మాటలో మొదటి నుండి కూడా సిలువ వేయబడే వరకు కూడా ఆయన తాను కన్న తల్లి అయిన మరియకు విధేయుడిగా ఉండటం మనం చూస్తున్నాం. మరియ కుమారుడిగా మరణించాడు, దేవుని కుమారుడిగా పునరుద్ధరణై తిరిగి లేచాడు. మరియ కుమారుడిగా తల్లికి విధేయత చూపాడు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన విధేయుడై జీవించాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి, అలాగే తండ్రి అయిన దేవునికి విధేయుడై నడుచుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. వాగ్దానం ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానింపు. నేటి కాలంలో ఈ వాక్యాన్ని పాటించే వాళ్ళు తక్కువైపోతున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎంతో సంపాదించి వారిని ప్రయోజకులుగా చేస్తే పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులని వృద్ధాప్యములో, అనారోగ్యములో చూడక వారికి దుఃఖాన్ని, వేదని కలుగు చేసే ఈ తరం ఉంది నేటి కాలంలో. అంతేకాదు, తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, పిల్లలేమో విలాసాల్లో గడుపుతూ ఉన్నారు. ఇదెంతో బాధకరం. ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉన్నది. కానీ ప్రభు మనకేమి నేర్పుతున్నాడంటే, ఆయన జీవించినంత కాలం విధేయుడిగా జీవించాడు. ఆయన సిలువలో కూడా తన బాధ్యతను ఆయన అశ్రద్ధ చేసిన వాడు కానీ కాదు. మన జీవితాల్లో కూడా 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానింపుమన్నట్లుగా మన జీవితాల్లో ఈ ఆజ్ఞను పాటించాలి. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. గమనించరా? యోసేపు తన జీవితంలో తన తండ్రిని మర్చిపోయిన వాడు కానీ కాదు. ప్రియమైన వాళ్ళ, యోసేపు ఐగుప్తుకి గవర్నర్ అయిన తరువాత కూడా తన తండ్రిని తీసుకుని వచ్చాడు, బండ్లను పంపించాడు. అంతేకాదు, దావీదు తన జీవితములో తన తల్లి పట్ల ఎంతో విధేయత కలిగాడు. నేను నీ సేవకుడును, నేను నీ సేవకురాలి కుమారుడను అని 116వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తాడు. మన జీవితాల్లో దేవునికి ఎంత విధేయులై ఉంటామో
తల్లిదండ్రులకు కూడా మనం విధేయులుగా ఉంటాం. దేవునికి నీవు విధేయులుగా ఉండకపోతే తల్లిదండ్రులకు కూడా నీవు విధేయులుగా ఉండలేవు. మూడవ మాట మనకేం తెలియచేస్తుందంటే, మన బాధ్యతను, మన విధేయతను మనం మన పెద్దవారికి, మన తల్లిదండ్రులకి, మన పెద్దవారికి లోబడి ఉండటాన్ని నేర్పిస్తూ ఉన్నది. మరి మన పెద్దవారు తల్లిదండ్రులకు, అలాగే అన్నలకు, అక్కలకు, రక్త సంబంధులైన పెద్దవారికి ఎంత లోబడి మనం ఉన్నాం, ఎంతగా విధేయులయ్యాం, తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతను నువ్వు ఎంత నెరవేర్చావు. కొందరు వంతులు వేసుకుంటారు, అసలు అది తప్పు. నీ బాధ్యతగా నువ్వు తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి, సంరక్షించాలి. మనల్ని చూసి తల్లిదండ్రులు దుఃఖపడితే అది మనకెన్నడూ ఆశీర్వాదం కానీ కాదు. తల్లిదండ్రులు ద్వేషించే తరం ఉన్నది. శిక్షించేవారు కనపడుతున్నారు, చివరికి చంపేవారు కూడా మనం చూస్తున్నాం. అది కాదు మనం తెలుసుకోవలసింది. ప్రభుని ప్రేమించిన మనం, ప్రభు ఆజ్ఞలను పాటించే మనం, యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపుతున్నారు. ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చాడు, ఆయన విధేయతని ఆయన పాటించాడు. ఆయన మన జీవితాలకి ఒక గొప్ప మాదిరిగా మనకున్నాడు. ఆశీర్వాదం, శాశ్వత జీవం మన జీవితాల్లో పొందుకుంటానికి మన తల్లిదండ్రులకి మనం సన్మానించవలసిన వారిగా ఉన్నాము, విధేయులైన వారిగా ఉన్నాం. అంతేకాదు, మనం మన తల్లిదండ్రులను చూస్తే మన పిల్లలు, వారికి అది ఒక మంచి సందేశం, ఒక పాఠం. వారు కూడా మనల్ని చూస్తారు అన్నది మనం నేర్పుతూ ఉన్నాం. మనం ద్వేషించేమనుకోండి, తల్లిదండ్రుల్ని అశ్రద్ధ చేసేమనుకోండి, నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కనుక తల్లిదండ్రులమైన మనం మన తల్లిదండ్రులకు మన విధేయులు అవ్వాలి. తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి తల్లిదండ్రులను చూసేటట్లుగా ఒక పాఠం, ఒక సందేశాన్ని మనం చేసి చూపించి నేర్పవలసిన వారిగా ఉన్నాం. అలాంటి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటించి దీర్ఘాయుష్మంతులైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి దయచేయునుగాక.